నీకోసమే ఏసీపీ లాయర్ని పిలిపించాను. నీకేం కావాలంటే అది అడుగు. ఆ 5 యజమానులు చేసిన తప్పుల్లో ఓ 4 తెలిస్తే సూపర్ సార్. లెక్కలేనని తప్పులు సార్. ఒక్కొక్కరి దగ్గర ఒక్కోటి వదిలాను. అది స్ట్రాంగ్ గా వదిలేనా వణుకుతూ అందరూ వచ్చేసారు. అందరంటే మన కాంపిటేటర్ కంపెనీ ఓనర్ని కూడా అంటున్నావా? వాడు కూడా సార్ ముసలి నక్క. హే, ఆయన పెద్ద మనిషియా? పెద్ద మనిషే సార్, కానీ ఒక చిన్న మ్యాటర్లో ఇరుక్కున్నాడు. అతని పర్సనల్ సెక్రటరీ ఫిలోమినా దానికి లైన్ వేశాడు, పని కానిచ్చేశాడు. దాన్ని మన దాస్ అన్న రికార్డ్ చేశాడు. సార్ ఏంటి సార్ కారాపుతున్నారు? ఓ ఇప్పుడే వీడియో చూస్తారా? ఓకే. దాస్ అన్న మనుషులు కూడా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటారు. సార్ ఓల్డ్ కాంబినేషన్ సార్. ఏంటి సార్ ఇంగ్లీష్ సినిమాలో ఉంటుంది సార్. సార్ డాడ్, సార్ ఇక్కడే కూర్చొని నవ్వుకుని ఉండొచ్చు. మీరు మరి ఓవర్ డీసెంట్ సార్. ఇప్పుడు ప్లాన్ ఏంటి? శాంపుల్ 1 షాక్ ఇచ్చాం, వచ్చేసారు. శాంపుల్ 2 మన కంపెనీలో జరిగింది చూపిస్తాం, వాళ్ళని బెదిరిస్తాం. శాంపుల్ 3 ఆ కచీఫ్ మ్యాటర్. శాంపుల్ 4 ఎమోషన్. నేను తిన్నగా విషయానికి వస్తాను. మీ కంపెనీలో తయారయ్యే ఫుడ్ ప్రొడక్ట్స్ లో విషంతో సమానమైన కెమికల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ చెప్పిన మోతాదు కంటే 2-3 రెట్లు ఎక్కువే వాడుతున్నారు. ఇలా రేపటి నుంచి మీ కంపెనీలో జరగకూడదు. దీనికి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ మా సైడ్ ఉన్నారు. నువ్వెవరివిరా మాకు చెప్పడానికి? హలో, ఆఫీసర్ ప్రశ్నించడు, అథారిటీ కూడా ప్రశ్నించదు, కానీ వర్కర్ నేను ప్రశ్నిస్తాను. ఐ మీన్ కార్మికుడు ప్రశ్నిస్తాడు. మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఇండియాలోనే నంబర్ 1 కంపెనీ అయిన సాఫ్రాన్ లో ఈ మార్పు మొదలైంది. మా యజమానికి తెలియకుండా నాణ్యమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం. ఇలా చేయడంలో మాకు ఎటువంటి భయం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక కంపెనీని మార్చేస్తే హోల్ ఇండస్ట్రీనే మార్చేయగలరా మీరు? సార్ మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఈ మార్పు ఈ రోజు నుంచి మీ అందరి కంపెనీలోనూ మొదలైంది. మీ అందరికీ అది తెలియచేసే విధంగా ఈ రోజు అందరూ భుజం మీద కర్చీఫ్ వేసుకునే పనిలోకి వచ్చారు. మన ఫ్యాక్టరీలో అందరూ కర్చీఫ్ వేసుకొచ్చారా? అవును సార్, అందరూ కర్చీఫ్ వేసుకునే వచ్చారు. ఎందుకు కర్చీఫ్ వేసుకున్నావు అని అడగండి. ఊరికే వేసుకున్నాను అంటాడు. ఎందుకు అలా వేసుకొచ్చారు అడుగు. ఎందుకు అందరూ ఖర్చు వేసుకొని వచ్చారు? ఊరికే సార్. సార్ ఊరికే అని చెప్తున్నారు సార్. సంపాదించే దిక్కు లేదు, డబ్బున్న వాడిని చూస్తే గుంజడానికి వస్తారు. ఎంత కావాలి? మాకు డబ్బు మీదో మీ పొజిషన్ మీదో అస్సలు ఆశ లేదు సార్. మేము మీరు అవ్వాలని ఎప్పటికీ కోరుకోం సార్. యజమానే సార్. మేము మామూలు కార్మికులం సార్. మేము పని చేయడానికే కదా వచ్చాం, తప్పు చేయడానికి కాదు కదా. మీరు గవర్నమెంట్ చెప్పినట్టు ప్రోడక్ట్లు తయారు చేశారంటే మీకు లాభంలోనే సార్ నష్టం. మాకు ప్రాణమే లాభం సార్. మనం అందరం కలిసి ప్రజలకి మంచి ప్రోడక్ట్లు ఇద్దాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓ 10 నిమిషాలు వెయిట్ చేయి. ఈలోగా మేమందరం మాట్లాడుకుని నిన్ను మళ్ళీ పిలుస్తాం. సార్ వీళ్ళంతా అవుట్ సార్. చెయ్యవండి సార్. వెంటనే మృణాలికి చెప్పొస్తాను సార్. ఓకేనా సార్? ఇప్పుడు ఏం చేద్దాం అంటారు సార్? వాడినేం పట్టించుకోకండి. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం. వాడిని మీరు అర్థం చేసుకోలేదు. వాడు ఇంతసేపు మాట్లాడింది వాడి స్వార్థం కోసం కాదు. పని చేయడానికే కదా వచ్చాం, తప్పు చేయడానికి కాదు కదా అంటున్నాడు. వర్కర్స్ కి మన మీద ఉన్న విశ్వాసం పోతే మనం బిజినెస్ చేయలేం. అందులోనూ వచ్చే వారం కూతురి పెళ్లి పెట్టుకుని ఇలాంటి రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అనవసరంగా ఇటువంటి వాళ్ళతో తలబడి మన పరువు పోతుందేమో అని భయంగా ఉంది. వాడితో మాట్లాడదాం. ఆ రేడియో ప్రోమో ఎంత రీచ్ అయితే అంత బాగుంటుంది. ఓకే బాయ్. జ్ఞానం రా. ఏంటి సార్? అంత వృధా అయిపోయింది. చాటుగా మొత్తం విన్నాను. వాళ్ళేం మాట్లాడుకున్నారో తెలుసా? పెద్ద పోటుగాడ్లా నటిస్తున్నావట. సార్ నేను అంతా పక్కగా ప్లాన్ చేశాను. తప్పకుండా ఇది వర్కౌట్ అయి ఉండాలి. అయితే విన్నా నేను పిచ్చోన్నా? ఏమన్నావు? పంచడానికే కదా వచ్చాం, ఎందుకని తప్పు చేస్తున్నారనేగా. దాన్ని వాళ్ళు పంచడానికి వచ్చామా తప్పు చేయడానికి వచ్చామా, పంచడానికి వచ్చామా తప్పు చేయడానికి వచ్చామా అని ఎగతాళి చేస్తూ అందరూ నవ్వుకుంటున్నారు. రా బాబు, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించారు. మర్యాదగా మాట్లాడరా. నువ్వు పెద్ద ఉత్తముడు. ఆహారంలో విషయాన్ని కలిపే మీకేంటా మర్యాద? ఓ కుటుంబాన్ని అంతం చేసి వీడు ఆ ప్లేస్ లో ఫ్యాక్టరీ కట్టాడు. నువ్వు నీ కూతురు లవ్ చేసిన గొంతుకోసి చంపేశావు. ఇక మీతో మాట్లాడ లాభం లేదు. రేపు ఉదయం నేను వచ్చేసరికి 5 సంతకాలు అగ్రిమెంట్ లో ఉండాలి. అలా లేదో CEO లీక్స్ అని ఒక హ్యాష్ ట్యాగ్ ని పెట్టి మీ అందరి వీడియోస్ లీక్ చేసి పారేస్తాను. రేపు పండుకోతే ఫిలోమినా వర్క్ అవర్ నీ ఫోన్ కి ఎందుకు ఎక్స్ట్రా ఛార్జర్? రేపు ఫస్ట్ సంతకం నువ్వే పెట్టాలి. పెద్ద మనుషులను ఊరుకుంటే రండి సార్.
సూపర్ రా రే. ఇది వర్కౌట్ అవుతుంది కదా? 100% వర్కౌట్ అవుతుంది. సూపర్ సార్. ఇందుకే సార్ మీరు ఉండాలంటాను. ఇప్పుడేంటి ప్లాన్? సెకండ్ డే ట్రయల్ అయిపోయి ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళాలి సార్. అంటే నువ్వు ఉంటే వాళ్ళతో అగ్రిమెంట్ డీటెయిల్స్ అవి చూస్తావని. సార్ 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 అవన్నీ ఓవర్ ఇంగ్లీష్లో ఉంటాయి. దానికి మీరుంటేనే కరెక్ట్ సార్. మీరు మాట్లాడి ఫినిష్ చేయండి, నేను సైనింగ్కి కరెక్ట్గా వచ్చేస్తాను సార్. ఓకే ఓకేనా సార్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సీ యూ, బాయ్ సార్. లవ్ యూ సార్. ఏం సార్ ఇది? వాడు అలా మాట్లాడుతున్నాడు. ఇంత జరిగినా నేను ఏమీ మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? నాకు వాడి గురించి తెలుసు. ఆ జ్ఞానంతో వచ్చింది నా మనిషి. మీ కంపెనీ వర్కర్స్ అందరూ వాడి వెనకే ఉన్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని మీకు ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు. మీరు చూశారు కదా ఎంత చీప్గా మాట్లాడాడు. మీ వీడియోస్ ఏవి తిరిగి ఇవ్వడు. వాటితో వేరే ప్లాన్ చేశాడు. అదే సాఫ్రాన్లో జరిగింది. సార్తో కూడా చెప్పాను. దీనికి భయపడే ఎలాగోలా బయటపడితే చాలని సాఫ్రాన్ ఎండి అంతా సార్కి రాసిచ్చారు. సార్ ఆ అగ్రిమెంట్ చూడండి, నేను సాఫ్రాన్ని ఎందుకు కొన్నానో తెలుసా? దీనివల్ల ఎంత లాస్ వచ్చినా ఆ జ్ఞానానికి బుద్ధి చెప్పాలని. సో అలాంటి వాళ్ళని డీల్ చేయాలంటే మీ కంపెనీ స్థలకు మేజర్ షేర్స్ ని నాకు రాసివ్వండి. దానికి ఫ్యాన్సీ అమౌంట్ ని నేను ఇప్పుడే సెటిల్ చేస్తాను. ఫ్రెండ్స్, మీ డిసైడింగ్ అథారిటీగా నన్ను చేయండి. ఆ తర్వాత వాడి సంగతి చెప్తాను. ఇంత జరిగాక వాడు మీ సైన్ తీసుకోకుండా వదిలిపెట్టడు. వాడికి సైన్ చేసిచ్చి పరువు పోవడం కంటే సార్ అడిగినట్టు రాసిచ్చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తోంది. అది మాత్రమే కాదు, వాడి దగ్గర ఉన్న మీ వీడియోస్ని నేను ఇప్పిస్తాను. ఓనర్కి తెలియకుండా ఈ పని చేసేలోగా తల ప్రాణం తోక్కొచ్చింది. రేపటి నుంచి ఎప్పట్లాగే పని చేయొచ్చు. ఇప్పుడే మనసుకు ప్రశాంతంగా ఉంది. ఒళ్ళంతా వణుకుతుంది, కళ్ళు మూసుకుపోతున్నాయి, సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. స్టాప్ ఇట్. డబ్బు తీసుకుంటున్నావుగా, సరిగ్గా యాక్ట్ చేయి. 22వ రోజు నేను తట్టుకోలేకపోతున్నాను. వణుకుతూ మాట్లాడు. సార్, టీవీ చూసావా? ఏంటి సార్? చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నాకు ఈ సాఫ్రాన్ కంపెనీ ఫుడ్ ప్రొడక్ట్స్ తిన్నందువల్లే క్యాన్సర్ వచ్చింది. కల్పిత పాత్రలతో చిత్రీకరించబడిన వీడియోల ద్వారా వినూత్నమైన పద్ధతిలో డబ్బులు గుంజే గుంపుని పోలీసులు నేడు మద్దిలపాలెంలో ఖైదు చేశారు. ఇది అచ్చం కస్తూరి వీడియోలా లేదు సార్. నీకేం తెలియదు కదా? ఆఫీస్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. నా పోరాటం 120 రోజులు లేదా ఎంతవరకు మన జ్ఞానం చూపించిన వీడియోలో లేదు. సాఫ్రాన్ కంపెనీ ప్రొడక్ట్స్ ని కొనకండి. ఏంటి సార్ ఆ ఇది? కంపెనీ తయారు కస్తూరి చేసే వీడియోలోనే దాంట్లో ఉంది. జ్ఞానం ఉన్నారా? చెప్పండి. సీఈఓ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. సీఈఓనా? అవును సార్. రేయ్, టీవీ న్యూస్ చూసావా? షాక్ అయింటావే. నిన్ను అడ్డం పెట్టుకుని 5 కంపెనీల్ని రాయించేసుకున్నాను. సాఫ్రాన్ని కలిపే చెప్తున్నాను. ఏంటి అర్థం కాలేదా? ఇంకాసేపట్లో అర్థమవుతుంది. ఈ కంపెనీని నా దగ్గర నుంచి రాయించేసుకున్నారు. అంతా మీ వల్లే. అసలు కొంచెం కూడా మీరు ఆలోచించరా? కస్తూరి అనే పేరుతో ఒక లేడీని యాక్ట్ చేయించి మీ అందరినీ సెంటిమెంటల్ గా మోసం చేసి ఆ జ్ఞానం సంపాదించేశాడు. రాబోయే కొత్త ఎండి వెరీ డేంజరస్. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు. ఈడియట్స్. రా జ్ఞానం. ఏంటి అలా చూస్తున్నారు? మీ పాత ఎండి నా గురించి మీతో అంతా చెప్పే ఉంటారు. దానికి కారణం నా విశ్వాసి జ్ఞానం. గుడ్ జాబ్ జ్ఞానం. అది మాత్రమే కాదు, మీలో ఎవరు యజమానికి వ్యతిరేకంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఈ ట్రయల్ యూస్ అయింది. ఎప్పట్లాగే అందరూ పనిచేయండి. కాదని కొత్తగా ఏదైనా చేయడానికి ట్రై చేశారో మీలో ఏ ఒక్కరు ఇక్కడ ఉండరు. రా జ్ఞానం. రేయ్, నువ్వు ఒక మహానటుడివిరా. ఆ రోజు నేను నిన్ను కొట్టనే లేదు, కానీ కొట్టినట్టు ఎలా యాక్ట్ చేసావు? ఏమన్నావు? మీరు కొట్టింది కూడా తట్టుకుంటాను, కానీ అర్థం కాలేదంటున్నారే, అందుకే బాధేస్తుందన్నావుగా. నాకు ఇక్కడ బాధగా ఉందిరా. నిన్ను నమ్మే కదా, ఎందుకని ఈ సమస్యలో మమ్మల్ని ఇరికించావు? స్టెల్లా సార్, మీకు జ్ఞానం మీద పీకల దాకా ఉందని నాకు తెలుసు. వర్కర్స్ ముందు వాడిని కొట్టి అవమానించి ఇక్కడి నుంచి తరిమేయండి.
ప్రజలకు మంచి చేద్దాం అని చెప్పి యజమానికి వ్యతిరేకంగా పనిచేయించాడు. మన కొత్త ఎండితో మీ ప్రమోషన్ గురించి నేను రికమెండ్ చేస్తాను. ఆ రోజు నువ్వు మాతో ఏమన్నావు? ఇప్పుడు కాదు, నేను మాట్లాడతాను దాని తర్వాత. 4వ రోజు ఫలితం చూపిస్తాను అన్నావు. ఎరా ఇదేనా ఆ ఫలితం? కాదన్నా, ఎవరు జ్ఞానాన్ని తప్పుగా అనుకోకండి. ఏదో కుట్ర జరుగుతుంది. ఇక్కడ జరిగిన దానికి కారణం వీడు కాదు. నన్ను నమ్మండి ప్లీజ్. ఏ రోజైతే వీడి కంపెనీకి వచ్చాడో ఆ రోజు నుంచే మనందరితో ఆడుకోవటం మొదలెట్టాడు. ఎప్పుడు ఆపుతావురా ఈ నాటకాన్ని? వీడి ఉద్యోగంలో చేరిన రోజు వీడి వల్ల సమస్యలు వస్తాయని చెప్పాను, వినారా? ఏంటా చూపు? వీడినేం చేయాలి? క్షమించి వదిలేయాలా? వాళ్ళు క్షమించరా, నేను క్షమించరా? పోరా బయటికి. కొట్టకండి సార్, నేను చెప్పేది వినండి సార్. కొట్టకండి. వాడు ఏ తప్పు చేసి ఉండడు. వెళ్ళండి సార్, వెళ్ళండి, అందరూ వెళ్ళండి.